ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శివరాత్రికి ముందు నుండే బాణుడి ప్రతాపానికి ప్రజలు వల్లాడుతున్నారు. బాణుడి ప్రతాపానికి ప్రజలు మధ్యాహ్నం కాకముందే బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని రోజులు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో S6 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే బాణుడి ప్రతాపానికి ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఎండల తీవ్రత రోజుకు పెరుగుతుండటంతో అధిక ఉష్ణోగ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఎండ తీవ్రత అధికమవుతుంది. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావాలంటే జగ్గుతున్నారు. దీంతో మధ్యాహ్న వేళలో జిల్లాలోని ప్రధాన రహదారులు కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చి నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఏమిటని ఉమ్మడి జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. ఉత్తర తెలంగాణలో బాణుడి ప్రతాపం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు సైతం జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీడియో
ఉత్తర తెలంగాణలో జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు సైతం జారీ చేసింది. శనివారం నిజామాబాద్లో 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు కాగా చాలా చోట్ల సాధారణ కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. నేటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గత వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రత కారణంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల ప్రారంభంలోనే సాధారణ కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడంతో వృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు ఉపశమనం పొందడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటిపూట బయటకు రావాల్సి వస్తే వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త తీసుకొని సూచిస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.